కాంగ్రెస్ అధికారంలోకి 2023 డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వచ్చింది. అయితే 2023 నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి లగిచెర్లకు సంబంధించినటువంటి ఘటన మనం చూసినాం. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లగిచెర్ల గ్రామానికి సంబంధించిన బాధితులు లగిచెర్లలో ఉన్నటువంటి ఏదైతే ఆ గ్రామాన్ని రేవంత్ రెడ్డి మొత్తం ఖాళీ చేపించి అక్కడ ఏదో ఫ్యాక్టరీ తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. ఏదో ఫార్మా కంపెనీ అని చెప్పారు, రకరకాల ఏదేదో చెప్పారు. కానీ లగిచెర్లకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నటువంటి ప్రజలు మేము ఖాళీ చేయం, మేము ఇక్కడే ఉంటాం, మేము పోము అని చెప్పి తిరుగుబాటు చేసింది. లగిచెర్లకు సంబంధించినటువంటి పంచాయతీ పెద్ద ఎత్తున నడిచింది. లగిచెర్లలో కూడా ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు, కానీ అది వర్కౌట్ కాలే. అప్పుడు వ్యతిరేకత ఘోరంగా వచ్చింది. రేవంత్ అన్న సైలెన్స్ అయిపోయిండు. ఇక వద్దుతి అని చెప్పి వెనకడుగు వేసిండు. ఆయన వెనకడుగు వేయడానికి గల కారణం కూడా హైకమాండే. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 6-7 నెలల్లోనే భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. సప్పుడేకుండండి, లగిచెర్ల జోలికి పోకండి, ఇది మొత్తం వరల్డ్ వైడ్ ఇష్యూ అయిపోయింది, మొత్తం లగిచెర్ల దిక్కే చూస్తున్నారు జనమంతా, ప్రతిపక్షాలకు ఫేవర్ అవుతుంది, రాబోతున్నటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ డమాల్ అయిపోతుంది, లగిచెర్ల జోలికి పోకండి అని చెప్పి హైకమాండ్ చెప్పేసరికి రేవంత్ అన్న వెనకడి చేసిండు. ఒకటి, లగిచెర్ల ఇష్యూలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత అక్కడి నుండే స్టార్ట్ అయింది. లగిచెర్ల నుండే స్టార్ట్ అయింది అసలు వ్యతిరేకత.